बड़े अच्छे लगते हैं ये धरती, ये नदिया, ये रहना और तुम। खाना वेट చేయవే. श्रीर्वक्षस्यमायुष्यमारोग्यमावीथा शोभामायं महीयते धान्यं धनं पशुं बहुलाभं शतसंवत्सरं दीर्घमायुः श्रीदेवी सहित श्री वेंकटेश्वर स्वामी अनुग्रह प्राप्तिरस्तु। Hi Shanti Srinivas, happy wedding anniversary. Wish you many happy returns of the day, auntie and uncle. Lots of love. Hello. The best thing about Nana is everyone loves Nana. It's not Srinivas' birthday. It's Shanti and Srinivas' 30th wedding anniversary. Oh, okay. Everyone loves Shanti and Srinivas. Your love is so precious. You inspire us. You bring the best out in each other. You're always smiling and laughing and you're so compatible. Even thinking about you makes us laugh and smile. Such fun times. Yeah. Congratulations. And wish you many, many happy returns of your wedding anniversary. Happy wedding anniversary, Shanti and Srinivas. See you soon. Bye. పెళ్లి రోజు శుభాకాంక్షలు శాంతి అండ్ శ్రీనివాస్ గారు. మన ఇద్దరు మాఫియా గేమ్ ఆడుకున్నారు గుర్తుందా? ఆ గేమ్లో నీ పేరు ఎత్తగానే నేను కాదు మాట్లాడాను అన్నావు చూడు. ఆ రకంగా మళ్ళా ఆడుకొని మళ్ళా నవ్వుకోవాలి ఉంది. అది మరువరాని రోజు. ఇంకా ఎన్నో ఉన్నాయి, ఏదో ఒకటో రెండో మచ్చుకు చెప్పాలి కాబట్టి అలా చెప్పాను. ప్రతిసారి మనం ఎంజాయ్ చేస్తాం, నేను ఎంజాయ్ చేస్తాను. ముఖ్యంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు శాంతి అండ్ శ్రీనివాస్ గారు. Hello Shanti garu and Srinivas garu, happy anniversary. Wish both of you many more years of togetherness, partnership, happiness, love, dreams, all success in your career and health. శాంతి అండ్ శ్రీనివాస్ గారు, మీకు 30వ పెళ్లి రోజు శుభాకాంక్షలు. మనకి గుర్తుండిపోయే విషయాలు చాలా ఉన్నాయి. మన పిల్లలు కలిసి పెరిగారు. మనం వీకెండ్ వచ్చేసరికి పార్కులకి, బీచ్లకి చక్కగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. అలాగే మనం కలిసి సూపర్ స్టార్ వర్గో ప్రయాణానికి కూడా వెళ్ళొచ్చాము. అండ్ మాకు చాలా గుర్తుండిపోయే విషయం ఏంటంటే మీరు అందరూ కలిసి ప్లాన్ చేసుకుని మేఘన వెడ్డింగ్కి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చారు. సో చాలా సంతోషకరమైన విషయాలు ఉన్నాయి. ఓకే, వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ. And we have a lot of happy memories of recent get-togethers in our house. And wish both of you very happy anniversary. హ్యాపీ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ డే శ్రీనివాస్ అండ్ శాంతి. శాంతి అండ్ శ్రీనివాస్ గారు, మీలాంటి ఫ్రెండ్స్ మాకు దొరకడం చాలా అదృష్టం. చాలా ఒక 15 years నుంచి నాకు మాధవి మిమ్మల్ని పరిచయం చేసింది. ఐ లైక్ యాక్చువల్లీ శాంతితో మాట్లాడినప్పుడల్లా నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్గా బాగా ఇదయింది. కలిసినప్పుడల్లా ఫ్రీగా ఆనందంగా ఎప్పుడో ఒకసారి కలుస్తాము. దగ్గర ఉన్నా కూడా మేము ఎప్పుడో రేర్గానే కలుస్తాం, కానీ కలిసినప్పుడల్లా మంచిగా ఉంటాము, హ్యాపీగా ఎంజాయ్ చేస్తాము. అది ఆల్ ద బెస్ట్ శ్రీనివాస్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. Hi Shanti, happy anniversary to you and Srinivas garu. Have a blessed year, okay? Have a good day. Shanti and Rao garu, the cool, young, happy and chill couple, right? Meeku 30వ వివాహ యానివర్సరీ శుభాకాంక్షలు. మీరు ఇలానే చల్లగా ఆనందంగా ఇంకో అనదర్ 20 ఏళ్ళు చల్లగా ఉండి మీ 50వ వెడ్డింగ్ యానివర్సరీ రోజు మళ్ళీ మేము వీడియో పంపించే అవకాశం మాకు ఇవ్వాలి. అప్పటి వరకు మీరు హ్యాపీగా ఉండి దేవుడి దయ వల్ల అంత చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ వన్స్ అగైన్. హాయ్ అక్క, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, 13th హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. చాలా ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్ అంతా పిచ్చి కేక్ కట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. మీ వీడియో అంతా చూడంగా నేను కూడా అలా ఓ రౌండ్ చేసుకుని చుట్టూ తిరిగినట్ట ఇమేజిన్ చేసుకుని ఎంజాయ్ చేశా. చాలా సంతోషంగా అనిపించింది అక్క. అందరూ ఫ్రెండ్స్ అంతా వచ్చారు కదా, చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఎప్పుడు హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఎప్పుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటా. చాలా మంచి వాళ్ళు ఇద్దరు. మీరు మీలాగానే అందరూ మీ చుట్టూ ఉంటారంతా మంచిగా హ్యాపీగా ఉండాలనుకుంటారు. ఇద్దరు మంచి మనసు ఎదిగిన మా పిల్లలకి ఇద్దరు మీరే రోల్ మోడల్. ఎప్పుడూ అన్నయ్య లాగా అక్కలాగా ఉండాలనుకుంటా. అక్క తమ్ముడు ప్రేమ కానీ మీ లైఫ్లో అన్ని ఎంత మంచిగా గొప్ప వచ్చారో అలా రావాలనుకుంటూ రాగుల గురించి సుభాషిని ఇద్దరి చెప్తూనే ఉంటా. ఎలా చెప్పాలంటే అసలు మర్చిపోలేను. ఆ సింగపూర్లో నమ్మమంటే అసలు మర్చిపోలేను. నన్ను చెల్లిలాగా చూశారు, ఇద్దరు చెల్లిలాగా చూశారు. ఎప్పుడు నేను అమ్మ నాన్న దగ్గర ఉన్నట్టునే ఫీల్ అయ్యాను. చాలా 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 థ్యాంక్స్. ఇప్పుడు దాకా హెల్ప్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అన్నయ్య అక్క. మేము ఎప్పుడు హ్యాపీగా ఉండాలనుకుంటా. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. Happy wedding anniversary, Amma and Nana. It has been 30 years. Can you imagine?
I was talking to Amma the other day, and we were discussing that both of you have lived with each other and known each other longer than you have lived without each other, and that is an insane milestone. So we're so happy to celebrate this today. Obviously, Ammo and I are the luckiest people in the world to have you as our parents. I think the kind of support, love, acceptance, joy, and guidance that you have given us over the years is unparalleled, and it brings my heart so much peace and so much strength knowing that I have both of you, that we have both of you in our lives. So thank you for everything, Amma and Nana. We love you so much. And I think another thing that is so special to us is just seeing the both of you together. The kind of bond that you have, the kind of beautiful relationship that you have. Because when we see you, we see joy, love, understanding, companionship, friendship, sometimes fun and competition and fights, but like a deep respect for each other also. It is the most beautiful thing ever. And my favorite is obviously when Amma like pulls Nana's leg a little and Nana laughs wholeheartedly. It's just the best thing ever. And I really wish that I was there to celebrate with you in person, but we will celebrate together once you guys are here. And there are just so many more decades of love and friendship and happiness to come, and for us as a family to make so many more memories and spend so much time together. So I'm so happy and grateful, and I love you guys so much. అక్క బావ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వదిన, అన్నయ్య, 30వ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు. అసలు 30 ఏళ్ళు అయిపోయినాయంటే చాలా అసలు ఇదిగా ఉంది ఆలోచిస్తుంటే. మన ఇద్దరం పెళ్లి కాకముందు కూర్చొని చిన్న రూమ్లో కబుర్లు చెప్పుకునేవాళ్ళం. నా పెళ్లి కాకముందు కూడా మీ ఇంటికి వచ్చేదాన్ని కదా, అండ్ మీ తమ్ముడు గారిని ఇష్టపడేటప్పుడు. అప్పుడు మన ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. సడన్గా మీకు ఒకరోజు పెళ్లి కుదిరిందని చెప్పారు. కుదిరాక మీరు అప్పుడు కూడా నాకు చాలా కబుర్లు చెప్పేవాళ్ళు అన్నయ్య గురించి కానీ. అట్లా బహుశా మీరు మర్చిపోయి ఉంటారు. చాలా హ్యాపీగా అనిపించేది. సో సడన్గా పెళ్ళి అయిపోవడము, మీరు వెళ్ళిపోవడము, 30 years, అమ్మ బాబాయ్ ఇంకొక 30 years మీరు ఇలాగే పెళ్లి రోజులు చేసుకోవాలి. అన్నయ్య మీరు, మీ ఇద్దరు మాత్రం మేడ్ ఫర్ ఈచ్ అదర్. సో ఒకరి కోసం ఒకరు పుట్టారు. సో వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అత్త. మీరిద్దరు మీ చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఫుల్గా ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. మీ మాటలు, మామ నువ్వు చెప్పు మీ ఫ్రీక్వెన్సీ సూపర్. ఐ లవ్ ఇట్. నేను ఫుల్గా మిస్ అవుతున్నాను. సో మీరు ఇలాగే ఫుల్గా హ్యాపీగా టుగెదర్నెస్ ని సెలబ్రేట్ చేసుకుంటా ఇంకా చాలా 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 పెళ్లి రోజులు సెలబ్రేట్ చేసుకోవాలి. 90 ఏళ్ల వరకు వదినా, మొన్న మీరు అడిగారు కదా, 90 years వరకు. హలో శాంతి శ్రీనివాస్ గారు, 30వ పెళ్లి రోజు శుభాకాంక్షలు మీకు. మీరు ఎప్పుడు పెళ్ళప్పుడు ఎలా ఉన్నారు, మీరు ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను నేను. అక్క బాబా, ఎప్పుడు నేను చాలా అదృష్టవంతుడిగా ఫీల్ అవుతుంటాను. నా ప్రమేయం లేకుండా, నా కష్టం లేకుండా మంచి అమ్మా నాన్న దొరికారు. వాళ్ళ ద్వారా నాకు నువ్వు దొరికావు అక్క. ఆ తర్వాత బావ మన కుటుంబంలోకి వచ్చారు. సో ఈ నలుగురు కూడా నా లైఫ్లో నాకు అదృష్టవశాత్తు వచ్చారని అనుకుంటాను. నా లైఫ్లో ప్రతి కీలకమైనటువంటి మలుపులోనూ అమ్మా నాన్న పాత్ర ఎంత ఉందో, అక్క బావ మీ పాత్ర కూడా అంతే ఉంది. మొట్టమొదటిగా చెప్పుకోవాలి అంటే నా మ్యారేజ్. వసంతాన్ని అమ్మా నాన్న యాక్సెప్ట్ చేసిన తర్వాత నువ్వు యాక్సెప్ట్ చేసావు. బట్ ఎక్కడో వచ్చిన టెన్షన్ ఉండేది. నాన్న బావ యాక్సెప్ట్ చేస్తేనే ఈ మ్యారేజ్ జరుగుతుంది అన్నారు. బట్ మరి బావకి నీ మీద ఉండే ప్రేమో, నా మీద ఉండే ఇష్టమో, లేదా అమ్మా నాన్నల మాట వాళ్ళ మీద ఉండే గౌరవమో చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. సో నా లైఫ్లోని మొట్టమొదటి పెద్ద విషయం అక్క బావ మీ అనుమతితో, మీ హెల్ప్తోనే జరిగింది. తర్వాత నా ఎదుగుదలలో మొట్టమొదట కాలేజ్ అనుకోండి, ఇంకో బిజినెస్ అనుకోండి, అప్పుడు కూడా అక్క బావ ఇద్దరు నన్ను ప్రోత్సహించారు, అన్ని విధాలుగా సహాయం చేశారు మీరు. ఆ తర్వాత నెక్స్ట్ వెంచర్కి నేను కొంచెం పెద్దదానికి వెళ్ళినప్పుడు కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా మీరిద్దరూ నాకు చాలా 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 సపోర్ట్ చేశారు అన్ని రకాలుగాను. వీటన్నిటితో నేను ఈరోజు ఇలా ఉంటే నన్ను అందరూ బాగా నువ్వు అదృష్టవంతుడివి అంటుంటారు. ఎస్, నిజమే. ఖచ్చితంగా నేను అదృష్టంగా ఫీల్ అవుతాను. మీరు ఆ దేవుడే నాకు ఇచ్చారు.
రెండోది, ఈరోజు మీ పెళ్లి రోజు అక్క. మీ పెళ్లి రోజుకి నేను మీకు బావకి శుభాకాంక్షలు చెప్పడం కన్నా మీ ఇద్దరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవడాన్ని నేను ఇప్పుడు ఇష్టపడతాను. అక్క, నువ్వు ఎంత ప్రేమ నా మీద చూపిస్తావు, కండిషన్ లవ్ నాకు తెలుసు. అంతే ప్రేమని బావ నీ మీద చూపిస్తున్నారు కాబట్టే నన్ను భరిస్తూ, నువ్వు ఎంత ప్రేమ చూపించావో బావ అంతే ప్రేమ నా మీద చూపించి ఈరోజు ఈ స్థితిలో నేను ఉన్నాను అంటే ఖచ్చితంగా అమ్మా నాన్న తర్వాత నాకు మీరిద్దరే కారణం. సో మీరిద్దరూ ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకునే పద్ధతి చాలా గొప్పగా ఉంటుంది. నువ్వు అన్న ఏ మాటని బావ కాదనరు, బావ చేసేది ఏది నువ్వు కాదనవు. దగ్గర నుంచి చూస్తున్న నాకన్నా ఈ విషయం ఎవరికి గొప్పగా తెలియకపోవచ్చు. ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ అనే దానికన్నా ఒకళ్ళనొకళ్ళు మీరు ఎంతో ఇష్టపడతారు, ఎంత ప్రేమిస్తారో అంతే గౌరవించుకుంటుంటారు. అది మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటిది. ఏదో పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పి ఆపేద్దాము అంటే అది నాకు నచ్చలేదు. ఏదైనా మాట్లాడదాము అంటే మీకు తెలుసు, కెమెరా ముందు మాట్లాడాలంటే నాకు చాలా సిగ్గు. బట్ ఎందుకో నీ గురించి మాట్లాడాలి, మీ ఇద్దరి గురించి అన్నప్పుడు నాకు ఆ ఫీలింగ్స్ అన్నీ ఎటుపోయినాయో. సో మీ ఇద్దరు ఇలాగే నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్క. బావా, ఉంటాను. మీ ఇద్దరికి హ్యాపీ వెడ్డింగ్ డే శుభాకాంక్షలు. సరేనా? ఎప్పుడు వస్తారు హైదరాబాద్కి? మాట్లాడాలా? వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు మీ ఇద్దరికి. శాంతి, శ్రీనివాస్. 30 ఏళ్ళు ఇట్టే గడిచిపోయాయి. నాడు మీ పెళ్లి జరుగుతున్నప్పుడు నాకు ఇంకా గుర్తుంది. చిన్నమామ గారు, డాక్టర్ గారు క్లినిక్ ఎదురుగుండా ఉండే ఒక బిల్డింగ్లో ఈ పెళ్లి పనులు అవన్నీ అక్కడే జరిగాయి. చాలా బాగా గుర్తుంది మాకు. తర్వాత మీరు శ్రీనివాస్, శాంతి మీ ఇద్దరు హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా చాలా తక్కువ టైం ఉన్నా కూడా చాలా బాగుండేది. ముఖ్యంగా శ్రీనివాస్ గారు వారి మాట తీరు చాలా బాగున్నది. మీ ఇద్దరు ఇలాగే కలిసికట్టు చక్కగా ఒకరికి ఒకరు తోడుగా ఎంతో కాలంగా సింగపూర్లో స్థిరపడ్డారు. అది కూడా మాకు గర్వకారణం. మీ ఇద్దరి కలయిక మాకు కన్నుల పంట. మీకు రాబోయే ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వసంతాలు ఇలాగే మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. హలో శాంతి, శ్రీనివాస్, పెళ్లి రోజు శుభాకాంక్షలు. 30 సంవత్సరాలు చూస్తుండగానే గడిచిపోయాయి. మన చిన్నప్పుడువి అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మొన్నెప్పుడు లిప్స్తా ఒక విధంగా నవ్వింది. అది అంతా బుజ్జే శాంతమ్మ ఉద్యమలాగే అవుతుంది ఇది అని చెప్పాను. బాగా దానిలో నువ్వు కనపడుతూ ఉంటావు ఎప్పుడూ. తర్వాత 30 సంవత్సరాలు చాలా సులువుగా తొందరగా తెలియకుండానే గడిచిపోయాయి మీవి. అలాగే మాకు కూడాను. మన చిన్నప్పుడు మా పెళ్ళప్పుడు నువ్వు పెళ్లి కూతురుగా, తోడు పెళ్లి కూతురుగా ఉండడము, మీ పెళ్లికి నేను రావడము, తర్వాత మీ పెళ్లి టైంలో రాధా వదిన డెలివరీ అవ్వడము, ఇవాళ వాడు పుట్టడము, అవన్నీ నాయనమ్మ, మీ అదే జోషి బాబాయ్, అమ్మ వీళ్ళందరూ కలిసికట్టుగా కూర్చొని ఎవరికి రిలీజ్ చేయలే విషయం. 8వ తారీఖు సాయంత్రం వాడి పుడితే 9 వరకు ఎవరికి చెప్పలే. పెళ్ళి ఆ 3 మూడు పడ్డాక బయటకు చెప్పారు, చెప్పద్దు అని చెప్పి. అప్పట్లోనే మన వాళ్ళు చాలా ముందు చూపు ఆలోచించి పెళ్లికి ఆటంకం కలగకుండా పెళ్లి కంప్లీట్ చేశారు. దీనిలో పెదనాన్నగారు, అమ్మగారు, నాయనమ్మ, నా బాబాయ్, జోషి బాబాయ్, పిన్ని అందరూ కలిసి ఈ ప్లాన్ చేశారనమాట. మా అమ్మ ఏదో హడావిడిగా అక్కడ ఎదుర్కోలవుతుంది, ఇప్పుడే వస్తాను పోవడము రావడము, పోయి హాస్పిటల్కి వెళ్ళి రాధం చూసి వచ్చింది, డెలివరీ యాక్ట్ పిల్లని చూసి వచ్చింది, అన్నీ చేసింది. కప్చుప్పుగా మళ్ళీ పెళ్లికి వచ్చి అటెండ్ అయిపోయింది. మాకు ఏంటో ఏదో హడావులు పడుతున్నారు, పోతున్నారు, వీళ్ళు వస్తున్నారు అనుకున్నాం. కానీ ఇది విషయం అని తెలియదు. మొన్నటి వరకు చెప్పలేదన్నమాట. పెళ్ళి అయిన తర్వాత నాకు కూడా చెప్పలేదు అప్పటి వరకు. సో వీడి దీంట్లో అక్కడ వాళ్ళు దిగడము, వాళ్ళ నీళ్ళు తీసుకురావడము, నేను కూడా వెళ్ళానప్పుడు ఒక టైంలో లేడీస్ తరఫున. సో అవన్నీ అలా జ్ఞాపకాలు, మంచి జ్ఞాపకాలు ఉన్నాయి. సో మేము మళ్ళీ సింగపూర్ వచ్చినప్పుడు మనం బాగా కలిసి మీకు 20 ఫోటోలు చూసుకుంటూ పాత జ్ఞాపకాలని నెమరు వేసుకుందాం. సో ఇప్పటికీ మీకు 30 సంవత్సరాలు నిండిన శుభ సందర్భంగా మరొకసారి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలమ్మా. బాయ్. హాయ్ శాంతి, శ్రీనివాస్. విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ విషెస్ టువర్డ్స్ 30th యానివర్సరీ. ఈరోజు గుర్తుండిపోయే రోజు మాకు కూడా. ఎందుకంటే కరెక్ట్గా నీ పెళ్ళి సందర్భంలో రాధా పెళ్ళికి వచ్చి తర్వాత పెయిన్స్ తోటి డెలివరీ కోసం హాస్పిటల్లో చేరింది. నాన్న కూడా వచ్చి రాత్రి ఒకసారి చూసి వెళ్ళారు. సో అది ఒక అయితే. రెండోది నాకు ఎందుకు బాగా గుర్తుంటుందంటే, నిన్ను న్యూజిబుల్లో దింపడానికి నేను అమ్మగారు ఇద్దరం వచ్చాం కలిసి. వ్రతం జరిగితే వ్రతానికి కూడా అటెండ్ అయినాం. శ్రీనివాస్ వాళ్ళ తాతగారు మంచి మామిడి పండు కూడా ఇచ్చారు. హాయిగా మంచి ఎంజాయ్ చేసాము అప్పుడు న్యూజిబుల్ రసాలు. సో ఆ విధంగా అది అలా గుర్తుండిపోయింది.
సందర్భం. కలకాలం హాయిగా మీరు ఉండాలని కోరుకుంటూ ఇదే విధంగా చక్కగా మరోసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. Hi Shanti, Srinivas, wish you happy 30th anniversary. I wish you many more happy returns of the day. మేము ఎప్పుడు మీ పెళ్లి రోజు మర్చిపోము, ఎందుకంటే ముందు రోజు మా అబ్బాయి పుట్టినరోజు కాబట్టి అలా బాగా గుర్తుండిపోతుంది. శాంతి, నీ ఎప్పుడు నీ ఎనర్జీ, నీ స్మైల్ అలాగే ఉండాలి. శ్రీనివాస్ గారు, ఐ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓకే, బాయ్. శుభాకాంక్షలు శాంతి, శ్రీనివాస్. ఆశీర్వాదాలు. శాంతి, ఈ సందర్భంలో ఇంకొకటి శ్రీనివాస్ గారు గుర్తు చేయాలా, నీ పెళ్లి చూపులకి నేనే ఒక కార్ తీసుకుని వెళ్ళి, ఐ థింక్ ఆర్కేపురం అనుకుంటాను, శ్రీనివాస్ వాళ్ళని తీసుకుని వచ్చాను. పెళ్లి చూపులు జరిగినాయి. మళ్ళీ వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెళ్ళేటప్పుడు కూర్చొని నీ గురించి అన్నీ చెప్పి చక్కగా మీ 10th క్లాస్లో ర్యాంక్ రావటము, మంచి ఇంటెలిజెంట్ అని చెప్పి అది కూడా నాకు ఒక అలా డ్రీమ్గా గుర్తుండిపోయింది. Hi Shantata, hi Srinivas Mama. Firstly, congratulations on your 30th anniversary. You know I cannot forget this day because there's something so special in common for us around these dates. I hope you remember that. But nonetheless, Shantata anagane gurtochedi సంక్రాంతి హాలిడేస్, కావాలి అండ్ సింగపూర్ నుంచి వచ్చిన టాయ్స్. చిన్నప్పుడు బాగానే కొట్టుకునే వాళ్ళం అందరం, ఆ టాయ్ కావాలి, ఈ టాయ్ కావాలి అని. తర్వాత ఐ థింక్ సింగపూర్ ట్రిప్ రియలీ బాండెడ్ అస్ టుగెదర్. అప్పటిదాకా అత్త సింగపూర్లో ఉంటుంది అంతే. ఆ తర్వాత ఐ థింక్ దాట్ ట్రిప్ అందరం పెద్ద అయిన తర్వాత వెన్ వీర్ ఇన్ సింగపూర్, ఇట్ రియలీ బాండెడ్ అస్. అండ్ ఐ స్టిల్ వండర్ హౌ యూ వర్ ఏబుల్ టు అకామిడేట్ ఆల్ ఆఫ్ అస్ ఇన్ యర్ హౌస్. ఇట్ వాస్ సచ్ అ క్రేజీ ట్రిప్. మంచి బాగా అనిపించింది టు హ్యావ్ స్పెండ్ సమ్ క్వాలిటీ టైమ్ విత్ ఎవ్రీ వన్ there, and of course it was a great experience. So next thing ఏంటంటే, when you both come to the US, నేను మీకు ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. నా బుజ్జి ఫ్లైట్లో మీ అందరిని షికాగో తీసుకెళ్తాను. సో ఐమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు దట్ మూమెంట్. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ యానివర్సరీ అత్త అండ్ మామ. హాయ్ శాంతి, శ్రీనివాస్. ఇట్స్ 30 years హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ. శాంతి శ్రీనివాస్ అనగానే ఒక మంచి జ్ఞాపకం. నా మ్యారేజ్ 93లో అయితే, మ్యారేజ్ రిసెప్షన్ అయ్యాక కావల్లో వన్ ఫైన్ డే ఒక అమ్మాయి మంచి ఫ్లోయి హెయిర్తో వచ్చింది. అప్పుడు చెప్పారు, అమ్మాయి శాంతి ఎస్వి యూనివర్సిటీలో చదువుతోందని. అలా ఫస్ట్ టైం నేను కలిసాను. తర్వాత జాబ్ కోసం హైదరాబాద్ రావడం, చిన్నమ్మ గారి ఇంట్లో ఉండడం, అండ్ అనుకోకుండా మీ పెళ్లి చూపులు మా ఇంట్లో అవ్వడం. అప్పుడు ఓ పెద్ద స్కామ్ అయిపోయి, ఏమో పాట పాడతావా టైప్లో మా మామగారు మా కోడలు పాటలు వచ్చని చెప్పేసి నీ పెళ్లి చూపుల్లో నా చేత పాటలు పాడించడం అంతా భలే కలలా ఉంటుంది. అండ్ నువ్వు పరిగెత్తుంటూ వచ్చి వదిన టైం అయిపోతుందంటే పైన బావు పెట్టి జడేయడం. సో నా పెళ్లి 93, నీ పెళ్లి 96, కానీ ఒక మంచి బాండింగ్. అండ్ నీ పెళ్లికి మళ్ళీ వచ్చి చంద్ర వాళ్ళు 2 years బేబీస్, అప్పుడు వచ్చి మళ్ళీ మెహందీలు పెట్టడం. తర్వాత మీ పెళ్ళయ్యాక నువ్వు శ్రీనివాస్ ఇద్దరు మళ్ళీ వచ్చి మా ఇంట్లో ఉన్నారు. తర్వాత స్వాతి గృహాలో ఉన్నప్పుడు వైష్ణవి చిన్న పాప, ఈయన మీ అన్న నన్ను అను అని పిలుస్తుంటే, అను మా అమ్మ పిలుస్తున్నాడు అని చెప్తూ ఉండేది. ఇంకా గుర్తుంటుంది నాకు అది. సో శాంతి అంటే ఒక స్పెషల్ బాండింగ్. చాలా సక్సెస్ఫుల్గా మంచి స్టూడెంట్, బాగా చదివింది, అండ్ మంచిగా హై పొజిషన్లో జాబ్ చేస్తోంది, అండ్ చాలా ఎఫిషియంట్, వెరీ ఇన్నోసెంట్, అండ్ 2 పిల్లల తల్లి, మంచి వైఫ్. శాంతి ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఫర్ ఎవర్ కంటిన్యూ యువర్ లవ్ శాంతి. బోల్డ్ అండ్ విషెస్తో వదిన. My dear Shanti and Srinivas, wish you once again a happy married life. 30 years of married life you had. శ్రీనివాస్ని ఫస్ట్ మా ఇంట్లో చూశానప్పుడు, అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. చాలా అంటే ఓపికగా ఉంటాడు. ఇప్పుడు కూడా అలా అంతే ఓపికతో ఉన్నాడు. శాంతి గురించి చెప్పాలంటే చాలా ఉంది. మా ఇంట్లో ఫస్ట్లో పేపర్లో ఎక్కడం అంటే ఏదో పిచ్చి పని చేసి కాదు. 10th క్లాస్లో స్టేట్ 6th అనుకుంటా వచ్చి శాంతి పేరు పేపర్లో వస్తే మేమందరం చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాము. మీ చెల్లెలకి ర్యాంక్ వచ్చింది అని. ఇంకా ఆ విధంగా శాంతి తర్వాత మా తాత నాయనమ్మలతో నేను, నా తర్వాత శాంతి మంచి బాండింగ్ అనేది ఉంది. తర్వాత మేము సింగపూర్ వచ్చాము. సింగపూర్ వచ్చినప్పుడు కూడా శ్రీనివాస్ని చూస్తే పెళ్లి చూపులప్పుడు ఎలా ఉన్నాడో అప్పుడు కూడా అంతే ఓపికతో ఉన్నాడు. దట్ ఈస్ రియల్లీ గ్రేట్. ఐ అడ్మైర్ రియల్లీ శ్రీనివాస్. అండ్ ఆల్సో పిల్లలతో కూడా అప్పుడు బాగా స్పెండ్ చేయగలిగాము. తర్వాత శాంతి అండ్ శ్రీనివాస్ మీరు అంటే ఒక పరిపూర్ణమైనటువంటి లైఫ్ని పొందగలిగారు. పిల్లల్ని బాగా పైకి తీసుకొచ్చారు. దే ఆర్ ఆల్సో డూయింగ్ వెల్ అండ్ యు ఆర్ ఆల్సో ప్రోగ్రెసింగ్ వెల్ ఇన్ యువర్ జాబ్స్. సో ఐ విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హెల్త్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ది ఫ్యూచర్ లైఫ్. థ్యాంక్ యూ. హాయ్, సర్ప్రైజ్! హ్యాపీ 30th వెడ్డింగ్ యానివర్సరీ ఫర్ బోత్ ఆఫ్ యూ. తమ్ముడు శాంతి ఇద్దరికి
ఇంకా బ్రైట్ ఫ్యూచర్ బాగుండాలి, పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా జాబ్లోకి రావాలి అని ఆశిస్తున్నాము. ఇంకా మెమరీస్ అంటే మాకు చాలా చాలా మెమరీస్ మీ ఉన్నాయి. మేము ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు, సింగపూర్ వెళ్ళినప్పుడు మీతో చాలా మెమరీస్ అవన్నీ ఉన్నాయి. చాలా సరదాగా గడిచిపోయేవి రోజులు మాకే తెలియకుండా. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేశాము. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు కూడా వెళ్ళే ట్రిప్ ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి మాకు. అంతా బాగా ఎంజాయ్ చేశాము. ముఖ్యంగా లే ట్రిప్ ఇవన్నీ అన్ఫర్గెటబుల్ మెమరీస్ మాకు. తర్వాత ఇంకొక ఫేవరెట్ మెమరీ ఏంటంటే ముగ్గురం కలిసి పాటలు పాడేవాళ్ళం సింగపూర్లో. అది మా వన్ ఆఫ్ ద ఫేవరెట్ మెమరీ మీతోటి. అంతే, థ్యాంక్ యూ, బాయ్. Hi Srinivas, Mama and Shantata. Happy anniversary. I think one thing that I really admire about you as a couple is how balanced you both are. If one person takes the initiative, one keeps the situation grounded, not just in decisions, but also family activities and family dynamics. And that is something really great that I've had modeled for me ever since I was a kid because of you both. And to kind of not only in my own life learn to be balanced and harmonious, but also, I think that you both do such a great job of taking time for yourselves and also for the other person. And I think that's really great. Hi Atta and Mama. My favorite memory of you is when I was younger and we would always go to, we would come visit Singapore and we'd go to Mustafa and you would take us around. And I remember my favorite memory of going to Mustafa was buying the yellow G-Shock watch that I really wanted it. And I don't think Mommy was going to let me get it, but I think Shanti Atta, you had convinced Mommy to get it. So I really remember that fondly because it was one of the first things I had decided for myself and had agency over. And that really changed a lot of my outlook on when I should be proactive and ask for things like that. And the second favorite memory I have is when Mama explained to me how his philosophy on life is if you are, you're born on this earth to do some good to society. And children are a way to kind of pass that on and help further society in future generations if you aren't able to do as much social good as you wanted or if you want to do more social good. And I remember hearing that and thinking that this makes a lot of sense to me. So that was a really important lesson for me. So those are the two memories that I have that I really appreciate. Thank you, Atta and Mama, and happy anniversary. అరే శ్రీనివాస్, శాంతి, అప్పుడే 30 సంవత్సరాలు అయిపోయిందా మీ వివాహం అయ్యి? చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎంత త్వరగా రోజులు వెళ్ళిపోతున్నాయో. మీ 30వ సంవత్సరపు వివాహ వార్షికోత్సవ సందర్భంగా మా ఇద్దరు శుభాశీస్సులు. భగవంతుడు మీకు సర్వదా కాపాడుతూ ఉండాలని కోరుతూ మీ పిన్ని బాబు గారు. హలో శాంతి, శ్రీనివాస్, మీ 30వ వివాహ వార్షికోత్సవ సందర్భంగా మా శుభాశీస్సులు ఇస్తున్నాం. సస్పెన్స్ అన్నమాట. ఉంటాను. రైట్. శ్రీనివాస్ అండ్ శాంతి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ 30th వెడ్డింగ్ యానివర్సరీ. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. శ్రీనివాస్ని నేను హీరో హోండా మీద సికింద్రాబాద్ స్టేషన్ తీసుకెళ్ళినప్పుడు వెరీ ఫస్ట్ టైం శాంతిని మీట్ అవ్వడానికి శాంతి లోకల్ ట్రైన్లో దిగి చాలా తెలిసిన వాళ్ళలాగా చాలా ఫ్రీగా వచ్చేసిన విషయం చాలా బాగా గుర్తుంది నాకు. సో తర్వాత అక్కడి నుంచి హోటల్కి వెళ్ళాం. అక్కడ మిమ్మల్ని వదిలేసి నేను మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మళ్ళీ 1 hour తర్వాత వచ్చి కలిసి శ్రీనివాస్ని తీసుకుని ఇంటికి వెళ్ళడం గుర్తొచ్చింది. సో ఎనీవే, హ్యాపీ మ్యారీడ్ లైఫ్, కంగ్రాచులేషన్స్. హలో శ్రీనివాస్ అండ్ శాంతి, మీ ఇద్దరికి 30వ పెళ్లి రోజు శుభాకాంక్షలు మరియు శుభాశీస్సులు. విష్ యూ ఆల్ ద బెస్ట్. డియర్ శ్రీనివాస్ and Shanti, we are very happy that you are celebrating the 30th wedding anniversary. మీ 30వ వివాహ మహోత్సవ దినోత్సవానికి మా శుభాకాంక్షలు, ఆశీస్సులు. సింగపూర్ అనగానే మా అందరికీ కూడా ఒక దివ్యధామం. ఆంధ్రులందరూ కూడా ఏర్పడుతున్న అమరావతి రాజధానిని సింగపూర్కి ధీటుగా నిర్మించుకోవాలని చెప్పి కలలుకంటున్నారు. అటువంటి సింగపూర్లో 30 ఏళ్ళగా మీరు స్థిరపడి అన్యోన్య జీవితాన్ని అక్కడ గడుపుతూ సంసారాన్ని, ఉద్యోగాన్ని వృద్ధి చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నందుకు చాలా సంతోషం. ఈ 30వ వివాహ మహోత్సవ వేడుకలు మీ భవిష్యత్తుకి ఆనందదాయకంగా
బాటలు వేయాలని, మీరు మరింత అభివృద్ధికి చెందాలని చెప్పి కోరుకుంటున్నాం. సింగపూర్లో ఉన్న మన బంధువులందరూ అంటే ఎంతో అభిమానంతో ఇక్కడ కార్యక్రమాలకి అవకాశం ఉన్నప్పుడల్లా వచ్చి మీరు అన్వయించడం, మా అందరితో పాటు ఉంటూ ఆ కార్యక్రమాలలో ఆనందాన్ని మాకు కలిగించడం చాలా సంతోషదాయకం. అలాగే అవకాశాన్ని బట్టి మనమంతా కలుస్తూ ఆనందంగా భవిష్యత్తుని తీర్చిదిద్దుకుందామని ఆకాంక్షిస్తూ మీ ఉభయులకి మరొక మారు మీ కుటుంబానికి కూడా శుభాకాంక్షలు, శుభాశీస్సులు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. Hi Srinivas and Shanti, wishing you both a very very happy 30th wedding anniversary. మీ పెళ్ళై అప్పుడే 30 ఏళ్ళు అయిందా అనిపించింది నాకైతే. పిల్లలు చక్కగా సర్ప్రైజ్లు అవి చాలా ప్లాన్ చేస్తున్నట్టున్నారు, బాగా ఎంజాయ్ చేయండి. అండ్ శాంతి శ్రీనివాసు ఇద్దరిని చూస్తే ఒక హాయిగా అనిపిస్తుంది, పర్ఫెక్ట్ కపుల్ లాగా బాగా అందరూ అనుకుంటాం మనందరం. ప్లస్ శాంతి అయితే ఎక్కువ ఫ్రీక్వెంట్గా కలవకపోయినా కలిసిన టైంలో చాలా ఆప్యాయంగా ఏదో ఎప్పటి నుంచో తెలిసిన అమ్మాయితో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది. దట్ వే శ్రీనివాస్ ఈజ్ వెరీ లక్కీ అండ్ అవర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో వెరీ లక్కీ టు గెట్ శాంతి యాజ్ ఎ బహు. సో వీ ఆల్ విష్ యూ ఎ వెరీ వెరీ హ్యాపీ యానివర్సరీ అండ్ కమింగ్ ఇయర్స్లో కూడా చాలా ఆనందాలని ఇద్దరు పంచుకోవాలని కోరుకుంటున్నాను. Hi Srinivas and Shanti, wish you 30th wedding anniversary, a wonderful celebration. We wish you a wonderful celebration and we always admired you as a couple with a great aura that is energizing, and you both complement each other and it's so pleasure to watch you both as a couple, and you have excelled in your fields and also you maintain your individualities and yet you are so active in your social circles. You are so friendly, you are so pleasant and you have made a peaceful home with two bright beautiful daughters, and we wish you that they both also will get partners, ideal partners like you are, and we cherish the memories with Srinivas and Satyavati of our childhood summer holidays memories. And Srinivas used to be so naughty and active and jovial. He was such a confident kid. And even our Nujbid Elina trip, Tarvata, after Murli Mama's wedding from Tuni to Koraput visit, and on the way he drank so many glasses of machiga and all. They are also fresh in our memories. It looks as if it is some recent past. And ante seasoned and matured personality Shanti kuda Srinivas life loki raavadamu, and you both have started your journey and continuing so nicely, and you have set an example of a wonderful couple, and we wish you all the happiness, togetherness, success and prosperity in coming years, many more years, and have a wonderful 30th wedding anniversary. Bye. Happy wedding anniversary, Srinivas and Shanti. We wish you a wonderful celebration on this milestone wedding anniversary. Hello Srinivas and Shanti. Best wishes to the special couple on this special day, which is your 30th wedding anniversary. Hearty congratulations మీ ఇద్దరికీను. మీరిద్దరూ ఆరోగ్యంగా ఆనందంగా శాంతిగా ఉండాలని మా ఇద్దరి తరఫున శుభాకాంక్షలు. హ్యావ్ ఎ వండర్ఫుల్ సెలబ్రేషన్, మెమరబుల్ సెలబ్రేషన్. Hello Srinivas and Shanti. Wish you both great health, happiness, success and prosperity as you pass this important milestone of your 30th wedding anniversary. Our thoughts and prayers are with you on this special day. Have a fantastic day with family and friends. Bye, take care. Happy anniversary Pinni, bye bye. 30 years అయిపోయాయి. Congratulations. I love you both. సింగపూర్ అత్తమ్మకి హ్యాపీ యానివర్సరీ. ఎంజాయ్ యువర్ 30 years. So Shanti and Srinivas, many happy returns. Congratulations on 30th anniversary. Pedda milestone. I'm very happy for you. మీ పెళ్ళై 30 years అయిందేమో కానీ నేను శాంతిని ఎక్కువ కలవడం ఈ మధ్య ఎక్కువ కలిసాను. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ మనం డిఫరెంట్ కంట్రీస్లో ఉండడం వల్ల, అండ్ కలిసినప్పుడల్లా కూడా చాలా క్లోజ్గా చాలా ఏళ్ల నుంచి తెలిసినట్టు అలాగా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో యూ మోర్ క్లోజ్లీ నౌ, అండ్ ఐ థింక్ సుధాకర్ జాబ్ వల్ల ఇప్పుడు సింగపూర్ రావడం కూడా ఎక్కువే ఉంటుందేమో అనిపిస్తుంది. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ మోర్ ఆఫెన్ ఇన్ ద నెక్స్ట్ 30 years than last 30 years. And really happy for you both and congratulations. Many happy returns. Bye. Happy 30 to both of you. Happy anniversary to the most adorable couple. Happy 30th anniversary to Oleti Big Brother and Shanti Vadina. Have a great year ahead. Happy anniversary. Have a wonderful day.
Happy 30th anniversary, Bhavgar and Akka. Congratulations on the special milestone. Have a wonderful day. Enjoy your day. Bye. Bye. Marriages definitely start with vows but end in vows. Shanti Vadana and Srinivasana, 30 years and still together, married and still happy, definitely calls for a celebration. Wishing you both a very happy wedding anniversary. God bless you in abundance and may you have many more milestones to look forward to. Well, I am here to wish both Shanti and Srinivas on their special day. శ్రీనివాస్ చిన్నతనం గురించి నాకు స్వయంగా ఎక్కువగా తెలియకపోయినా అత్తగారి కథనాల వల్ల శ్రీనివాస్ చిన్న చిన్న అల్లర్లు ఏవో తెలుసు. ఎప్పుడో కోరాపుట్లో ఉన్నప్పుడు దీపావళి పండగకి వచ్చే వారం రోజుల ముందరే కొన్న బాణసంచా అంతా నిప్పు పెట్టాడని, దాంతో ఇల్లు అంటుకుని చాలా బీభత్సం అయిందని చెప్తూ ఉండేవారు దీపావళి పండుగ వచ్చినప్పుడల్లా. అంతకుమించి పెద్దగా నాకు ఎక్కువ తెలియదు. తర్వాత నేను శ్రీనివాస్ని ఢిల్లీలో కలిశాను అనమాట. ఢిల్లీలో అక్కడ ఎంటెక్ చేయడానికి వచ్చారు. అప్పుడు వచ్చిన శ్రీనివాస్ పర్సనాలిటీ టోటల్లీ డిఫరెంట్. అండ్ తను చాలా కంపోజ్గా, కామ్గా, కూల్గా ఉండేవాడు. తనకి ఏవైనా ఒకవేళ యూనివర్సిటీలో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తనంతకు తనే హ్యాండిల్ చేస్తూ ఉండేవాడు. మా ఇంట్లో బాబాయ్ కానీ నాకు కానీ ఎవరికి చెప్పేవాడు కాదు. శాంతి కూడా శ్రీనివాస్కు సరైన జోడి. తను కూడా అంతే కామ్గా ఉంటుంది. శ్రీనివాసుని సరిగ్గా అర్థం చేసుకోవాలన్న మనిషి. తను పుట్టి పెరిగినంత టోటలీ డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయినా కూడా అత్తగారింట్లో అలవాట్లకి, వాళ్ళ కట్టుబాట్లకి మెల్లిగా అలవాటు పడి మెల్లిగా వాళ్ళతో కలిసిపోయి మిడిపోయింది. అందుకని ఏమీ గొడవలు, ఇబ్బందులు లేకుండా హాయిగా ఉంటున్నారు ఆదర్శ దంపతుల్లాగా. అర్థం చేసుకునే స్వభావం తనది. ఇద్దరివి టోటలీ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్, ఇంకా ఏమంటారు, వ్యక్తిత్వాలు అయినా కూడాను ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళు మన్నించుకుంటూ చక్కగా ఎవరి స్వతంత్రం వాళ్ళకిచ్చి, ఎవరి స్పేస్ వాళ్ళకిచ్చి హాయిగా ఉంటారు. ఇద్దరు పిల్లలు కూడా చక్కటి ఆణిముత్యాలు లాంటి వాళ్ళు. సంగీత సాహిత్యాల్లో ఇద్దరు దిట్ట. అలా వాళ్ళ సంసారం చూడముచ్చటగా ఉంటుంది. ఇది ఇలాగే కొనసాగాలని భగవంతుని కోరుకుంటున్నాను. విషింగ్ యూ బోత్ ఏ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండ్ టుగెదర్నెస్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మే గాడ్ బ్లెస్ యూ. Hi Shanti and Srinivas, Medharki wish you very happy 30th anniversary. Hi Shanti and Srinivas, wish you a very happy 30th anniversary. Hope you celebrate many more such years ahead. Have a wonderful time.